హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి మామిడికాయ చేపల పులుసు ఇగురు. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక 4 చెంచాలు ఆయిల్ తీసుకున్నాను. 4 3 తీసుకోండి. దాని తర్వాత అర స్పూన్ వేస్తున్నాను సరసావులు చిటపట్లాడంగా. ఇది మా మమ్మీ రెసిపీ. మమ్మీ అలాగే చేసేది. కొంచెము ఈ చేతుల కంటే అర చెంచాడు కంటే తక్కువ ఇందులో వేసిన మెంతులు వేస్తే చాలా బాగుంటుందండి. మంచి అరోమాతోటి చాలా టేస్టీగా వస్తుంది. దాని తర్వాత ఒక 2 మీడియం సైజు ఆనియన్స్, ఒక 5 6 పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ మామిడికాయ ముక్క తగులుతుంది కదా, పులుపు నోరు ఊరుతుందండి, అంత బాగుంటుందండి. అలాగ వేసుకొని దీనికి కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. చాలా సింపుల్ అండి. ఏమి మసాలాలు ఏమి నూరు పెట్టడం. మా అమ్మ అలాగే చేసేది. మా నాన్నగారికి చాలా ఇష్టం చేపల పులుసు ఉండేది. దాని తర్వాత ఒక 4 రఫ్లీ కట్ చేసిన టమాటోస్ వేసి దీన్ని కూడా చక్కగా కలిపియాలి. కలిపేస్తుండగా దీనిలో కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం. మిరపగుండు వేసుకున్నాను, ఒక పెద్ద చెంచాడు కారం, చిల్లీ పౌడర్, అర చెంచాడు పసుపు, ఒక చెంచాడు ధనియాల పొడి వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి. చాలా సింపుల్గా ఏం మసాలా పెట్టుకుంటా కదా, తొందరగా రెడీ అయిపోతుంది. మళ్ళీ టేస్టీ కూడా అండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇలా మూత పెట్టి కొంచెం ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు చేస్తే చూస్తే మనము చక్కగా ఇది వాటర్ బయటకు వచ్చేసి ఉంటుంది. ఇలాగ బయటికి వాటర్ వచ్చిన తర్వాత ఇలాగ టమాటీలు కొట్టి ఇంకా మగ్గనిచ్చేయండి పూర్తిగా. ఎందుకంటే మసాలా పెట్టేయట్లేదు కదా, థిక్ గ్రేవీ వస్తుంది. ఇలాగ దగ్గరికి మనం చక్కగా దీనికి ఆనియన్ ఉన్న టమాటోకి జ్యూస్లా చేసుకుంటే ఇది చక్కగా మగ్గిపోతుంది. మళ్ళీ దగ్గరికి జ్యూస్ లాగా వస్తుంది చక్కగా. దీనిలో వేస్తాను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. నాకు అక్కడ ఉండేది వేసుకున్నాను. మీకు అక్కడ లేకపోతే ఒక 1/2 ఇంచు అల్లం ముక్క, ఒక 6 7 వెల్లుల్లి రవ్వలు కొట్టేసి దంచేసి కచ్చపక్కగా వేసేసుకోండి. ముందు వాళ్ళు అలాగే చేశారు, మా మమ్మీ ఇంకా అలాగే చేసేది, కానీ అక్కడ పేస్ట్ ఉంది వేసుకున్నాను నేను. ఇలాగ వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి. ఇప్పుడేటి చాలామంది మసాలాలు తినరండి. అన్నీ బీపీ, షుగరు, అన్నీ థైరాయిడ్, ఇంకా మళ్ళీ ఆరోగ్యానికి మంచిగా ఉండదు. సింపుల్గా ఇప్పుడు వండుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇంకా చాలా ట్రై చేస్తుంటాను సింపుల్గా వండాలి అనుకొని. తొందరగా అయిపోతుంది. మళ్ళీ ఇంకేటి ఆరోగ్యానికి చాలా మంచిది. సింపుల్గా వండి సింపుల్గా తిని సింపుల్గా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. దీనిలోకి చక్కగా వేపేసుకున్నాం కదా, ఈ పచ్చిదనం పోవాలి కొంచెము, అల్లం వెల్లి పేస్ట్. దాని తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టున్నాను. అది ఇలాగా చక్కగా పిసికి దీన్ని చింతపండుని వాటర్ వేసేసుకోండి. ఇక్కడ ఇంకా ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఇది కొంచెము సెమీ గ్రేవీ లాగా ఉంటుంది దగ్గరికి, కానీ వాటర్ పులుసులాగా కావాలంటే మీ ఇష్టం. కానీ దీనికి కొంచెం సెమీ గ్రేవీ ఉంచుకుంటే చాలా బాగుంటుంది. అప్పటికి ఇంకా నేను సెమీ గ్రేవీ కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ వేసాను కదా, చక్కగా కలుపుకొని తింటారు అని. మా ఇంట్లో మా పెద్దవాడు, మా హస్బెండ్కి చాలా ఇష్టం చేపలు. మా చిన్న బాబు తిండు, చేపలు అంతే తిండు. ముళ్ళు వచ్చేస్తాయి అంటాడు మధ్యన తింటుంటే. అంటే వాడికి చికెన్ లాగా మటన్ లాగా ఇలాగ ముద్ద పెట్టుకోగానే ముక్క తినేయాల, కానీ చేపలు అలగలగవుతాయి. ఒక 6 7 నిమిషాలు మూత పెట్టేసి చక్కగా ఈ వాటరు మరిగిపోయిందండి. మటన్లో చెప్పడం మర్చిపోయాను, మూత పెట్టాను. ఒక 6 7 నిమిషాలు చక్కగా మరగనివ్వాలి. ఇలాగా టమాటోస్లు కనిపిస్తాయండి, చాలా బాగుంటుంది. ఇంకా పచ్చిమిరపకాయలు, మామిడికాయ, చేపల పులుసు అన్నంలో కలుపుకో తింటుంటే ఆహా ఘాటుగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇవి చేపలండి. ఒక 6 7 దీన్ని వేసుకున్నాక దీనికి ఒక 5 6 నిమిషాలు ఇలా మగ్గనియాలి. చేపలు వేసిన తర్వాత ఎక్కువ దాన్ని కలపకూడదు. ఇవి మామిడికాయ ముక్కలండి. మా చెట్లోన తీపి మామిడికాయలు. అయితే అప్పటికి గాలి వర్షం పడుతుంది కదా, దుబ్బు పడుతుంటే అలాగా
ముక్కలు కోసి వేసాను. పుల్లదనం ఇంక ఉంటుంది దీనిలోన కొంచెం, తీపి ఎక్కువ ఉంటాయి. మీరు పుల్లటి మామిడికాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. అవాళ వర్షం వస్తుంటే మా ఆయన అన్నారు, ఏంటి కారం కారంగా కొంచెం వండి పెట్టు అంటే, మీరు ఏం చేయాలంటే చేపల పులుసు అంటే ఇప్పుడు కరెంట్ వెళ్ళిపోయినట్టు ఉంది, మసాలాలు నేను ఎవరు పెట్టలేనంటే అలాగే వండి అంటే నేను మామిడికాయ ముక్కలు వేసి ఇలా వండితే మా వ్యూవర్స్కి చూపిస్తానని చేశాను. దాని తర్వాత దీనిలోకి ఒక పెద్ద స్పూను గరం మసాలా వేసుకున్నాను. అది ఇంట్లో రెడీ చేసింది. మామిడికాయ ముక్క చేపలు వేసిన తర్వాత ఎక్కువ కలపొద్దు, చెంచాతోటి దీనికి ఒక 5-6 నిమిషాలు దీనికి చక్కగా మగ్గనించి దగ్గరగా వస్తే అంటే చూడి ఆయిల్ ఇలా పైకి వచ్చినట్టుగా వచ్చిందంటే అనుకోండి, చేపల పులుసు రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకోటి 5-6 నిమిషాల తర్వాత ఇంకోటి ఎగ్దమ్ ఆయిల్ పైకి వచ్చేసింది, ఎగ్దమ్ టెంప్టింగ్ ఉంది చూడండి. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా మామిడికాయ చేపల పులుసు ఇగురు చాలా బాగుంటుందండి. కారం కారంగా చాలా బాగుంటుంది. మీరు కారం ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ ఎలా తింటారో అలా వేసుకోండి, కానీ ఇది కొంచెం కారం ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ సంగీస్ రెసిపీస్లో ఏది చూడాలనుకుంటారు తప్పకుండా చెప్పగలరు, పోస్ట్ చేస్తాను నేను. దీనిలో ఉప్పు సరిందో లేదో చూద్దాం. మా అమ్మకి ఇలాగే చేతిలో వేసుకొని చూసారు. ఇప్పుడు నాన్ వెజ్ తినరు వాళ్ళు, చాలా సంవత్సరాలు అయింది మానేశారు. అది చాలా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సింపుల్గా మన పలాస సైడ్లో ఇలాగే చేస్తారు చేపలకాయ మామిడికాయల పులుసు. మీ సైడ్ ఎలా చేస్తారు తప్పకుండా కమెంట్ చేసి చెప్పగలరు. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ మామిడికాయ చేపల పులుసు రెసిపీ. మీ దగ్గర ఎలాగ చేస్తారో తప్పకుండా కమెంట్ చేసి చెప్పగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.